ఒక ఇంటి ముందు వాక్యాలు ఉన్నాయి. పైగా ఆ కుటుంబ సభ్యులు భార్య, భర్త, 2 పిల్లలు, 1 కొడుకు, పిల్లలు 3, మొత్తం 5 కలిసి చిన్న ప్రార్థన చేసుకుంటున్నారు ముసుకేసుకొని. అబ్బా, వీళ్ళని అడిగితే మనకు అడ్రస్ తెలిసిపోద్దని నుంచున్నా. ఏం ప్రార్థన చేశారు తెలియక, యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి అన్నారు. నేను కూడా ఆమేన్ 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 అన్నా. ఏమండి మీరు ఎవరండి అన్నారు. కనబడల తెల్లబట్లు. ఎవరండి అంటే పాస్టర్ గారిని. ఏంటంట అంటే కరీంనగర్ నుంచి మా హోసన్న మందిరానికి వచ్చే ఒక కుటుంబం. ఏమండి అది కరీంనగర్, కామారెడ్డి, కోనసీమ మాకు అనవసరం. మేము అర్జెంటు పని మీద వెళ్తున్నాం, మీరు రేపు రండి, విషయాలు ఉంటే మాట్లాడుకుందాం. వేరే బాబా, నేను వచ్చేది మీకోసం కాదమ్మా బెదరో, మీకోసం కాదు. మా హోసన్న అయితే ఏంటి, గేసన్న అయితే మాకేంటి, మేము అర్జెంటు పని మీద వెళ్తున్నాం సార్. అతను అన్నాడు, అండ్ మీరు రేపు రండి బాబు, మేము ప్రార్థన వాళ్ళమే, రేపు రండి, ఉప్మా పెట్టి కాఫీ ఇచ్చి సిల్లర మరి సందా పెడతాం, మేము అర్జెంటు పని మీద వెళ్తున్నాం. బ్రదర్ అది కాదు, మీకోసం కాదు. ఈ ఇల్లాలది మన మహా కోపిస్తుంది అనుకుంటా. ఇక నన్ను తెట్లాక ఆ బుడ్డోడు బూట్లు వేసుకుంటుంటే రా దాని అర్థం ఏంటి, పోరా పో అనలేక ఏముందండి, మనకు సీమ రక్తం ఉంది కదా అని వాళ్ళు 5 వెళ్ళిపోయారు. నేను వరండాలో నుంచున్నా. సేవకుడున్న గౌరవం కూడా లేదు ఈ కుటుంబానికి. దిగా వాళ్ళు వెళ్తున్నారు, నేను సిగ్గు లేకుండా వాళ్ళకి వెళ్తున్నాను. అర్జెంటు పని అంటున్నారు. అసలు సేవకుడితో 2-3 నిమిషాలు మాట్లాడే సమయం కూడా లేనంత అర్జెంట్ ఏమైంటుందబ్బా అనిపించింది. పైగా ఎడంకన్నా ఎదిరింది. ఆడు బుడ్డోడు బూట్లు వేసుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తున్నాడుగా. ఆడన్న అరే అర్జెంట్ పని అంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారా బా. అంత ఏడుపులో కూడా ఆడి మొహం ప్రశాంతంగా వెలిగిపోయింది. మేమా శిలమాకి. అబ్బా, అంటే పిల్లలు అబద్ధం చెప్పరు కదా. మేమా శిలమాకి. వాట్ సినిమా ప్రార్థన, ఒరే సినిమాకి వెళుతూ ప్రార్థన ఏంట్రా అన్న. ఆడికి ముందు వెళ్తుంది ఇంకో పిల్ల పొట్టిది. అంకులో కాళ్ళు ఈడ్చుకొని వెళ్తున్నాం. టిక్కెట్లు దొరకలేదు అనుకో, మరలా ఇంటికి రావాలిగా ఉసూరమంటూ. అందుకే మేము ప్రార్థన చేసుకున్నాం. ఈ స్కీమ్ ఏదో బాగుంది. ఇంకా అంతా మునిగినోడు చలి ఉందని చెప్పి ఆ పెద్ద పిల్లని అడిగా, మీ మమ్మీ ఏమైనా ప్రార్థన చేసింది, మీ డాడీ ఏమైనా ప్రార్థన చేశారని. పిల్లలు అబద్ధం చెప్పరుగా. ఏముంది అంకులు, ఫస్ట్ మేము మా మమ్మీ, ప్రభు మేము సినిమాకి వెళ్తున్నాం ప్రభు, మా ఇంటి చుట్టూ మీ దేవదూతలు పెట్టు, పట్టపగలి ఈ మధ్య దొంగతనాలు జరుగుతున్నాయి, వెనక దొడి తలుపు దగ్గర ఒక ఎత్తున పెట్టు ప్రభు, కిటికీ దగ్గర ఒకళ్ళని పెట్టు, గుమ్మం దగ్గర ఒక ఎత్తున పెట్టు, నయం మేము వచ్చేలో పంటలు దొంగపెట్టమల్లా ప్రభు, మేము వచ్చేంత వరకు మీరు మీ దేవదూతలు మా ఇంటి చుట్టూ. అరే ఆయన ఏమన్నా నేపాల్ నుంచి వచ్చిన గురకవాడ మీ ఇంటి చుట్టూ తిరగడానికి? మీ డాడీ ఏమని ప్రార్థన చేశాడు అన్న. వాళ్ళ డాడీ ఈడు ఎంత ఎదవో చూడండి, క్రైస్తవుడే కానీ ఎదవ. ప్రభు, మీ అనాది సంకల్పాన్ని బట్టి ఈ మధ్యాహ్న సమయంలో మేము వీడి వాళ్ళ సినిమాకి వెళ్ళడం ఎప్పుడంట, ఒరే పోతావరా రే. మేము వెళుతూ ఉండగా మాతో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మాకంటే ముందుగా మీరు ఎక్కడికి బుకింగ్ క్యూలోకి వెళ్ళాలంట ప్రభు. మాకంటే ముందుగా మీరు వెళ్ళండి. ముందుగా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళందరినీ ఎలగొట్టండి. మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచు. పాపాత్ముడా, నీ పాపంలో ప్రభు హస్తం దేనికిరా? అర్థమవుతుందా? ఎవరిళ్ళు మళ్ళా క్రిస్తానపోళ్ళు, క్రిస్టియన్సే సినిమాకి వెళుతూ ప్రార్థన చేసుకుని వెళ్తున్నారంటే వీళ్ళేమనాలి? ఇదిగో ఈ బిలాం టైపు వెళ్ళే దరిద్ర పని చేయడానికి మళ్ళీ పేదల్లో ఉండేసి వస్తానన్న.
ఎవరో ఒక జనము ఖచ్చితంగా దేవుడు ఏమన్నారు తెలుసా? ఎవరో ఒక జనం అంటే ఏంట్రా మూర్ఖుడా, ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకు పిలువబడ్డ వాళ్ళు. చప్పలు కొట్టు. ఎవర్రా మీరు? ఎవరో తెలుసా? నిబంధన జనులమి, ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకు లోకములో నుండి, పాపములో నుండి, ఆచారాల నుంచి వేరుపరచబడిన ప్రజలమి, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డ వాళ్ళమి.